మాదేవి గారు, మీరు పాటలు పాడుతుంటే ప్రజల నుంచి స్పందన చూస్తారు. ఆ స్పందన ఎలా ఉంటుంది? ఆ స్పందన కూడా మాకు పాటల రూపంలో వినిపించండి. ఓకే మేడం. అసలు ప్రతిరోజు నేను అనుకుంటా ఉంటా, జగనన్న జైలు నుంచి తొందరగా రావాలని. ఈ యొక్క ఆగిపోయినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఒక తల్లి బిడ్డను 9 మాసాలు మోస్తుంది మేడం కడుపులో. ఆ విధంగా ఒకసారి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువలో మన పార్టీ సింబల్లో 9 పథకాలను ప్రవేశపెట్టిండు మన రాజశేఖర రెడ్డి గారు. ఆ పథకాలు ఏవి కూడా ఎక్కడ జరగడం లేదు. మా జిల్లాలో కూడా ఎక్కడా ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఇందిరమ్మ బిల్లులు ఆగిపోయినాయి. నా సొంతంగా నేను ఒక 4 సార్లు ఫోన్ చేశాను మేడం 108కి. అసలు అరే ఇంత తొందరగా స్పందించి చుట్టాల కంటే కూడా ఇంత తొందరగా వస్తుంది కదా ఈ అంబులెన్స్, నిజంగా ఎట్లా ప్రవేశపెట్టండి ఇలాంటి పథకాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. కానీ ఇప్పుడు ఏవి కూడా నడవడం లేదు. అలాంటి పథకాలన్నీ కూడా నడవాలంటే మళ్లీ యొక్క రాబోయే కాలంలో మరి కాబోయే సీఎం మన జగనన్న తొందరగా జైలు నుంచి విడుదల కావాలని, ఈ యొక్క రాజన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మళ్లీ అమలులో రావాలని నాకు చాలా కోరిక ఉంది మేడం. అందుకే నేను నాకు సిగ్గు ఎగ్గు అనేది ఏది లేకుండా నేను 18వ తారీఖు నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా నేను షర్మిలక్కతోనే పడుకుంటున్నా, షర్మిలక్క దగ్గరనే ఉంటున్నా. నేను ఆమె పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆమె పాదయాత్రలో మీరు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఆ స్పందన మాకు వినిపించండి. మా పల్లె జనమంతా దండు గట్టిండు, వాళ్ళంతా షర్మిలక్క బాటే బట్టిండు. మా పల్లె జనమంతా దండు గట్టిండు, వాళ్ళంతా జగనన్న బాటే బట్టిండు. పల్లె పల్లె బయలునారు, షర్మిలమ్మ బాట నడిచినారు. పల్లె పల్లె బయలునారు, షర్మిలమ్మ బాట నడిచినారు. జై జగనన్న, జై జగనన్న, షర్మిలక్క, షర్మిలక్క. పల్లి పల్లి బయలునారు, షర్మిలక్క బాట నడిచినారు. దండు దండు బయలునారు, వైఎస్ఆర్ జెండ పట్టినారు. మా పల్లె జనమంతా దండు గట్టిండు, వాళ్ళంతా షర్మిలక్క బాటే పట్టిండు. మా పల్లె జనమంతా దండు గట్టిండు, వాళ్ళంతా వైఎస్ఆర్